సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. మీకు ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు గాలిలో వినబడుతున్నావో అక్కడంతా దేవుని ప్రజలు ఉన్న వారందరికీ, గ్రామీణ పట్టణాల్లో, దేశంలో విదేశాల్లో ఉన్న ప్రజలందరికీ ఆయన కృప సమాధానము ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. మరి ఈరోజు దేవుని పరిశుద్ధ లేఖనంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవగల మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలను కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీకు ఆయాసమైన మార్గం అందును చూడండి ప్రభా. నీ దీవెనలు, ఆశీర్వాదములు తండ్రి, సకల ఆశీర్వాదములు తండ్రి ప్రజల మీద, నాయన నీ బిడ్డల మీద, సంఘాల మీద కురిపించమని ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలు ఆశీర్వదించబడినట్టు సహాయం చేయండి. నాయన ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ను అణచివేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నాయన మా దేశంలో తండ్రి కరువు కాటకాలు, అంటువ్యాధులు ప్రబలకుండా సహాయం చేయండి. దేశ విదేశీలో సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, కొండ కోణల్లో, లోయల్లో నీ మాటలు ప్రజలు విననట్టు, అక్కడ మా ప్రజలకు తండ్రి శబ్ద తరంగం ద్వారా వాక్యం వెళ్ళగలిగినట్టు, నీ కృప, నీ దీవెనలు ఆకుల మీద నీరు పడినట్టు, నీ వాక్యము కొండల నుంచి తండ్రి నాయన నీరు ప్రవహించినట్టు తండ్రి, ఆయా జిల్లాలు, పట్టణాలు దాటుకొని, గ్రామీణ ప్రాంతాలు దాటుకొని ఆయన అనేకులను నీరు తృప్తిపరిచినట్టు, నీ వాక్యం తృప్తిపరిచినట్టు సహాయం చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభువులు రప్పిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనంలోంచి ఆదికాండం 19వ అధ్యాయాన్ని ఈరోజు ధ్యానించుకోబోతుంటున్నాం. సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు సొదొమకు చేర్చబడి లోతు సొదొమకు గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారి ఎదుట ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాను. నా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెలబుచ్చి కాళ్ళు కడుక్కునడని, మీరు పెందలకడనే లేచి మీ త్రోవన వెళ్ళవచ్చునని. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలోనే రాత్రి వెళ్ళబుచ్చేదామని మనవి చేసిరి. కాబట్టి ఇక్కడ సాయంకాలం అయినప్పుడు ఇద్దరు దేవదూతలు సొదొమకు వచ్చినారు. అంతకుముందే అబ్రహాము దగ్గరికి వెళ్ళి మమ్రే నుంచి సొదొమకు వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మమ్రేలో అబ్రహాము కలుసుకున్నారు. అబ్రహాము ఇది జరగబోతుందని చెప్పినారు. అబ్రహాము లోతు విషయమై, తన సోదరి కొడుకు విషయమై ఎంతగానో తను దేవదూతలకు అలాగనే దేవునికి తన విన్నపములు తెలియజేసుకున్నట్టు చూస్తుంటున్నాం. కానీ అక్కడ ఎంతమంది రక్షణ పొందుతారు, ఎంతమంది విడిపించబడతారు అని తాను ఎంతగానో వారి విషయమే, అక్కడ ఉన్న సొదొమ ప్రజలందరి విషయమే అబ్రహాము ఎంతగానో బాధపడినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ సాయంకాలమున సొదొమకు చేరుకున్నారు. వారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి సొదొమ అంటేనే పలు రకాలకు పాపాలకు పుట్ట. ఇది సొదొమ నాగరికత. కాబట్టి అక్కడ ఎక్కువ మెయిన్ జరిగే విషయాలు ఏంటంటే దుండగాలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, ఇవి అక్కడ మెయిన్గా జరిగేటివి. కాబట్టి ఎందుకు ఇంత క్రైమ్ ఉంది అక్కడ అంటే, దాంట్లో దేవుడు అంటే భయం అనేది వారికి లేదు, దేవుడు అంటే ప్రేమ అనేది వారికి లేదు, ప్రజలంటే ప్రేమ అనేది లేదు, వారికి రక్షణ అంటే ఏం తెలియదు. వారు నా ప్రాణమా తిను, తాగు, సుఖించు అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా మనం కొన్ని జిల్లాల్లో, పట్టణాలకు వెళితే అలాంటి సొదొమ పట్టణాలు మాదిరే కనబడుతుంటాయి మనకు చూసినప్పుడు. కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితము జీవించాలని ప్రభువు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ 3వ వచనంలో, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతన్ని
తట్టు తిరిగి అతన్ని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చి వారు భోజనం చేసిరి. వారు పడుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బారులు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చిరి. ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పిరి. లోతు వెలుపల ద్వారమున నొద్దకు వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకున్నప్పుడు ఇదిగో పురుషులను కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయండి. అంటే అక్కడ అబ్రహాము మరి ఇద్దరు కుమార్తెలు ఉన్నారయ్యా, నా ఇంటికి వచ్చినారు వాళ్ళు, వారిని ఏమనొద్దండి, వారిని పాతకం కట్టుకోతాను, వారి మీద మీ అంటే మీ దుండగత్వము, మీ రౌడీజము, ఇది చేయొద్దండి అని బతిమాలుకుంటున్నాడు బయటికి వెళ్ళి. అయినప్పటికీ వారు మరి వినడం లేదు. ఆయన ఇంటి మీదకి మరి ఎంతో భయంకరంగా మరి నైట్ పూట వచ్చి ఆయనను ముట్టడించినట్టు మనం చూస్తుంటున్నాం. కానీ మరి ఎంతగానో తను సమాధానంగానే మాట్లాడుతున్నాడు, శాంతితోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి సోదర 9వ వచనములో ఈ మనుషుడు నా ఇంటికి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పోమన్నారు. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండగా వారికంటే నీకు ఎక్కువగా కీడు చేసేదామని చెప్పి లోతును ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోని పలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలను పెద్దలు ఆ ఇంటి ద్వారమును వద్దకు వారిని కన్నుమబ్బులు కలగజేయగా వారు ద్వారమును కనుగొనలేకపోయిరి. కాబట్టి అక్కడ మరి లోతును ఎంత బతిమాలనో వారు వినలేదు. అయితే నువ్వే ఇక్కడికి వచ్చినావు నాయనా, పక్క తెరువు, నీవు మేము చూసుకుంటామని అంటున్నారు. కాబట్టి మరి ఆ మాటకు వాళ్ళు వినడమే లేదు. ఎంత చెప్పినా వినకుండా లోతును మరి పక్క దొబ్బడానికి ప్రయత్నించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి రోమా పత్రికలో మనం చూస్తుంటున్నాం, దేవుడు తన ప్రియ బిడ్డలను మరి ఏ విధంగా తన కృపచేత, ప్రేమ చేత, తన పరిశుద్ధ లేఖనంలో ఒక మాటను మనం అక్కడ మరి దైవ గ్రంథంలో చూస్తుంటున్నాం. 6వ అధ్యాయంలో 1-2 వచనాల్లో, అలాగైనా ఏమందుము కృప విస్తరించవలెనని పాపమందు నిలిచి ఉందుమా? అట్టనరాదు. పాపము విషయమై చనిపోయిన మన ఇంక మీదట ఎలాగో దానిలో జీవించుదాము. కాబట్టి పాపం విషయమై మనము చనిపోయిన వారం ఇక మీదట ఎలాగో జీవిస్తాము. కాబట్టి మనం పాపంలో ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. కాబట్టి క్రీస్తు ద్వారానే మనకు మోక్షము, పరలోకము అది మనకు లభించేదిగా ఉంటుంది. పవిత్ర జీవితం మనకు కొనసాగించేదిగా ఉంటుంది. మరి ఆయనను ఎంతగానో వారు మరి ఇబ్బంది పెట్టినప్పటికీ వారు సమాధానంగా వెళ్ళినట్టు మనం చూస్తుంటున్నాం. మేము ఈ చోట మరి 12వ వచనంలో, అప్పుడు ఆయన మనుషులు లోతును, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుళ్ళు, నీ కుమారులు, నీ కుమార్తెలు, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటును నాశనం చేసేదామని వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలు, పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి లేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని
చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేసిన వాడి వలె ఉండెను. కాబట్టి అల్లుళ్ళు నాయనా తండ్రి, మరి మనం ఈ చోటుని విడిచిపెట్టి పోవాలా, కాబట్టి మీరు లేయండి, దేవుడు ఈ చోటును నాశనం చేయబోతున్నాడు అంటే తను చెప్తుంటే అల్లుళ్ళు నవ్వుతున్నారు. పోతావా లేదా, బాగా చెప్పినావు లేదు మరి నవ్వుతున్నారు. అంటే అక్కడ తను ఏమీ మరి ఎవరికి కూడా దేవుని పరిచయం చేసినట్టు లేదు, 10 మందిని కూడా ఆయన రక్షించినట్టు లేదు, కనీసం అల్లుళ్ళు కూడా నమ్మడం లేదు ఆయన చెప్తుంటే. కాబట్టి ఇంతకు యోబు మరి లోతు నిజంగానే మరి దైవికమైన వ్యక్తి అయినా, రక్షణ పొందిన వ్యక్తి అయినా అని మనకు డౌట్ వస్తుంది. మరి మనకు పేతురు మరి ఆదికాండం 1 అధ్యాయం ఉంటే మనకు ఈ మాట నిజమేమో అనిపిస్తుంది. కానీ మరి పేతురు పత్రికలో రాస్తాడు కదా, మరి లోతు 2 పేతురు పత్రికలో మనం ఆడ దేవుడు మరి ఏ విధంగా లోతు ద్వారా తాను ఏ విధంగా తన మరి రక్షించుకున్నట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి 6వ వచనం నుంచి 2వ అధ్యాయము 2 పేతురు పత్రికలో, ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణమును భస్మము చేయి ముందుకు భక్తిహీనులైన వారికి వాటిని దుష్టత్వము ఉంచుటకై వారి నాశనం విధించి దుర్మార్గులకు కామ వికారమైన నడివడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతు తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటన్నిటిని బట్టి వినిన వాటన్నిటిని బట్టి వారిని అక్రమ క్రయం విషయమై దినదినము నీతిగా తన మనసును నొప్పించుకొనుచు వచ్చాను. కాబట్టి దినదినము మరి నీతిగా మరి తను మరి ఎంతగానో దేవునిలో ఉన్నట్టు చూస్తుంటున్నాం. కానీ అక్కడ ఉన్న వారు మాత్రం ఎంతో మరి వ్యతిరేకమైన ప్రజలుగా చూస్తుంటున్నాం. కాబట్టి అంత వ్యతిరేకమైన మరి సమస్యల్లో కూడా పాపం అనేది మరి 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 ఎంతగానో చెలరేగిపోయినట్టు చూస్తుంటున్నాం. దేవుని వ్యతిరేకంగా వారు మరి మరి కామ వికార చేష్టలు చేస్తూ సుంకరులు వారు ఒకరోజు దేవుడు తీర్పు తీర్చేవాడికి ఉంటాడు. ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారో, తాము తిరుగుబాటు చేస్తూ ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో ఖచ్చితంగా వారికి మరి దేవుడు ఒకరోజు సత్యమైన న్యాయపీఠం ఎదుట తీర్పు అనేది ఉంటుంది. కాబట్టి సోదరి సోదరులారా, పవిత్రమైన జీవితము మనిషికి అవసరం. కాబట్టి రక్షణ మరి ఉపదేశాన్ని అక్కడ వారికి అందించి ఉంటే బహుశా కొంతమంది అయినా రక్షణ పొందేవారేమో. కాబట్టి మరి ఆ ఊరిలో కొంతమంది అయినా మరి దేవుని దగ్గరకు వచ్చేవారు. కానీ మరి ఇతడు దైవజనుడేనా అంటే నిజంగానే ఇతడు ఒక దైవజనుడే. కాబట్టి మరి ఈ దైవజనుడు మరి ఏ విధంగా అక్కడ మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అనేకులను నడిపించేది పోయి తాను మరి సైలెంట్గా ఉండిపోయినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి అక్కడ ఉన్న వారంతా నాశనం అయిపోవడానికి ఒక మనము జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఎవరైనా కానీ దేవుని ఉగ్రతకు శిక్షకు పాల్పడాల్సింది వస్తుంది. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో అలాగనే తెల్లవారునప్పుడు ఆ దూతలు లోతును త్వరపడి, లెమ్ము, ఈ ఊరు దోష శిక్ష నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని భార్య చేతిని 2 కుమార్తెల చేతును పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చిరి. ఆ ఊరు బయటకు వచ్చిరి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణము దక్కించుకొనుటకు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానం ఎక్కడ నిలవకుండా నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో ఈ కట్టడను నీ కటాక్షము నీ దాసుని మీద ఉంచినది. నా ప్రాణము రక్షించుకుంట వలన నీవు నా ఎడల
కనుపరిచిన నీ కృపను కనుపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మని, అది చిన్నది అని చెప్పాను కదా. నేను బ్రతుకున్నట్లు చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పారిపోమని, నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేనని చెప్పాను. అందుచేత ఆ ఊరికి షోయరు అని పేరు పెట్టాను. కాబట్టి షోయరు పారిపోయేంత వరకు మరి దేవదూతలు ఏమీ చేయకుండా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే మరి అక్కడ ఉన్న లోతు వారి కుమారులను భార్యను తప్పించడానికి మరి దేవదూతలు కూడా మరి దేవుని కృపచేత కొంచెము ఆయనను మరి బలపరచడం జరిగింది, ధైర్యపరచడం జరిగింది. తను వెళ్ళేంత వరకు కూడా ఆ తీర్పును ఆపడం జరిగింది. కాబట్టి దేవుని ఒక విశ్వాసం చేత, దేవుని ఒక కృప చేత మనముగా ఈరోజు ఇంతకాలం మనం బ్రతికున్నాము. ఇంతకాలం మనము ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మధ్య పట్టణంలో మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప లేకపోతే మనము బ్రతికి ఉండలేము. మన ముందర ఎంతోమంది చనిపోతారు, కానీ మనం బ్రతికి ఉన్నామంటే అదొక దేవుని కృపనే. కాబట్టి సోదరి సోదరులారా, ఇక్కడ కూడా మరి సోయరు చేరే వరకు కూడా మరి దేవుడి కాపుదల తనకు ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి పలు రకాల పాపాలకు కూడలి స్థానమైన మరి సొదొమ నుండి తనను తప్పించడం జరిగింది. అలాగే చూసినట్టయితే 23వ వచనంలో, లోతు సోయరుకు చేరు వరకు ఆ దేశము సూర్యోదయము ఆయను. యెహోవా సొదొమకు గొమొర్రాకు యెహోవా నుండి గంధకమును అగ్ని ఆకాశం నుండి కురిపించెను. ఆ పట్టణం మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరికీ నేల మొలకలను నాశనం చేశాను. అయితే లోతు భార్య అతని వెనుక తిరిగి చూచినప్పుడు ఉప్పు స్తంభమాయను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని చోటికి వచ్చి సొదొమ గొమొర్రాలను ఆ మైదానమును ప్రదేశం యావత్తును చూడగా, ఇదిగో ఆ దేశం ఆవ పొగ వలె లేచాను. దేవుడు ఆ మైదానమును పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ పట్టణము నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతును నశింపకుండా అతన్ని తప్పించాను. కాబట్టి లోతును మాత్రము అతని కుటుంబాన్ని మాత్రము తప్పించుతూ వచ్చాడు. కాబట్టి సోదరి సోదరులారా, మనము దేవుని సన్నిధానానికి ఆదివారం ఉదయం వెళ్ళాలంటే ఎన్నో ఆలోచిస్తాం. మరి ఆదివారము సాయంకాలం వెళ్ళాలంటే ఎన్నో పనులు పెట్టుకుంటాం. మనకు తీరిక ఉండదు దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి. ఎన్నో పనులు కలిగి ఉంటాం. కానీ దేవుని కన్నా ముఖ్యమైనది, దేవుని కన్నా మరి వేరేది ఏది కూడా మనకు ముఖ్యం కాదు. దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలని మనము చూస్తుంటున్నాం. కాబట్టి సొదొమ నాశనమైనట్టు ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఒకరోజు అగ్ని చేత దేవుడు తుడిచిపెట్టబోతున్నాడు. ఒకసారి జలప్రలయంతో నాశనం చేశాడు, రెండోసారి అగ్ని ప్రళయంతో నాశనం చేయబోతున్నాడు. అప్పుడు ఏ ఇల్లు ఉండదు, ఏ పురుగు ఉండదు, ఏ మనిషి ఉండడు. అసలు దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను కూడా ఆ రోజు మరి రాలిపోతాయని చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క తీర్పులో ఈసారి ఎవరూ తప్పించుకోలేరు. కాబట్టి మానవుడు తమ ప్రవర్తన దేవునికి యథార్థంగా నడవాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, మనం చూసినట్టయితే అలాగే 30వ వచనం నుంచి చూసినట్టయితే ఇక్కడ లోతు ఒక పాపము చేసినట్టు చూస్తుంటున్నాం. 31 నుంచి 38 వరకు తాను చేసిన పాపానికి తానే మరి బాధ్యుడిగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి లోతు సోయరు నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలను కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతం నుండి నివసించెను. అతని 2 కుమార్తెలను ఒక గృహంలో నివసించిరి. అట్లుండగా అక్కడ తన చెల్లెళ్ళతో, మన తండ్రి ముసలివాడు సర్వలోకం మర్యాద చొప్పున
పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. మన తండ్రి ద్రాక్షరసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన ద్రాక్షరసమును కలగజేసుకుందాము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రిని ద్రాక్షరసం త్రాగించి తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు. మరునాడు తన చెల్లెలు చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతని ద్రాక్షరసం త్రాగించి తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రికి వలన సంతానం కలుగజేసుకుందామని చెప్పిరి. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించాను. ఆమె ఎప్పుడు శయనించానో ఎప్పుడు లేచిపోయానో తెలియదు. కాబట్టి లోతు యొక్క 2 కుమార్తెలు తండ్రికి గర్భవతులైరి. వారిలో పెద్దదాని కుమారునికని మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. చిన్నదాని కుమారుడు కానీ వానికి బెన్యామీన్ అని పేరు పెట్టాను. కాబట్టి వీరు చేసిన పాపాలు లోతు చేసిన పాపం ద్వారా కుమార్తెలు ఈ విధంగా చేయడం వలన మోయాబు బెన్యామీన్ అనే 2 వంశావళులు రావడం జరిగింది. కాబట్టి సోదరులారా, పాపాన్ని ఎంత దాచిపెట్టినా ఎంత ఇది చేసినా మనము ప్రజలకు దాచిపెట్టచ్చు, నాయకులకు దాచిపెట్టచ్చు, ప్రభుత్వాన్ని మోసం చేయొచ్చు. దేవుణ్ణి ఖచ్చితంగా అంతా చూస్తుంటాడు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో మంచిది రాసినాడు, చెడుది కూడా రాసినాడు. వాళ్ళు చేసిన పాపాలుగా దేవుడు రాయించి పెట్టినాడు. కాబట్టి మనము సరైన దిశలో సరైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఆయన యందు మనం ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి యథార్థమైన కృపచేత ఆయన యందు నడవాలని దేవుడు కోరుతుంటున్నాడు. సత్యాన్ని బయలుపరిచినప్పుడు దాన్ని అనుసరించడము అవసరమై ఉంటుంది. దాని యందు మనము నడవడము అవసరమై ఉంటుంది. కాబట్టి సోదరులారా, ప్రవర్తన విషయంలో మనము ఎల్లప్పుడూ దేవునికి బాధ్యురాలమై ఉంటున్నాం. దేవునికి మనము మన ప్రవర్తన దేవుని దృష్టిలో యథార్థమై ఉండాలి. కాబట్టి అబ్రహాము ఆ సొదొమ వైపు చూసినప్పుడు అరే నా ఆస్తి నష్టపోయింది, నా పొలాలు పోయినవి, నా ఇది పోయింది అది పోయింది అని బాధపడతలేడు. కానీ తాను ఎందుకు బాధపడుతున్నాడు అంటే అక్కడ ఎన్ని ఆత్మలు నశించాయో అని అబ్రహాము బాధపడుతున్నాడు. కాబట్టి ఈ రోజున కూడా అనేక మంది ప్రజలు చనిపోతుంటే కూడా మనము చాలా సంఘాలు ఈ రోజున సువార్త అనేది చేయడం లేదు, సేవ అనేది సరిగా చేయడం లేదు, సంఘాలు సరిగా నడిపించడం లేదు. దానికి దేవుని ఎదుట మనం ఒకరోజు లోతులాగా ఒక్కరిముగా సంపాదించుకొని పరలోకానికి వెళ్ళలేకపోతే నష్టపోయేది దేవుని ఎదుట మనము ఏమి లెక్క చెప్పుకుంటాం అనేది మనము ఆలోచించాలి. కాబట్టి సోదరులారా, యోహాను సువార్త 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ ఒక మాటను చూస్తున్నాం. ఈ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకుండా ఎవడైనాను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి లోకమును వాటిలోని దాన్ని ప్రేమించద్దండి అని పరిశుద్ధ లేఖనాల్లో చూస్తుంటున్నాం. కాబట్టి లోకాన్ని వాటిని ప్రేమించడం వలన మనకి ఏదో లభిస్తుంది, ఏదో మనము సాధిస్తాము అనేది మనకు ఉండకూడదు. అలాగనే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే రోమా పత్రిక 1 నుంచి 18 వరకు, అలాగనే 18 నుంచి 32వ వచనం వరకు కొన్ని విషయాలు అక్కడ మనం చూస్తుంటున్నాం. అక్కడ దైవికమైన మాటలు దేవునికి ఏ విధంగా మనిషి జీవించకపోతే తాను ఏ విధంగా నష్టపోతాడో, ఏ విధమైన అలవాట్లుంటే దేవునికి దూరస్తుడో అని మనము 18వ వచనం నుంచి చూస్తే దుర్నీతిపరుడు, అవివేకుడు, భక్తిహీనుడు, అవివేక హృదయం గలవాడు, అలానే శరీర దుర్నియోగం గలవాడు, అపవిత్రత గలవాడు, తుచ్చమైన అభిలాష గలవారిని, అలానే స్వాభావికమైన అభిలాష గలవారిని, అలాగనే స్వాభావికమైన ధర్మశాస్త్రం అభిలాష గలవారు, అలానే పురుష సంయోగులు, కామతత్వులు, భ్రష్ట మనసు గలవారు,
దుర్నీతిపరులు, లోభులు, ఈర్ష్య, మత్సరము, హత్య, కలహము, కపటము, వైరము, వీటన్నిటి వలన మనిషికి దూరం అయిపోతున్నారు. కాబట్టి రోమాపత్రికలో మనకు అనేక విషయాలు, మరి పాపానికి మందు చికిత్స అంటే యేసు రక్తమే పాపానికి మందు చికిత్స అయి ఉంటుంది. కాబట్టి యేసు శిలువ రక్తంలో మనకు ఎటువంటి పాపానైనా దేవుడు క్షమిస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడు, మనల్ని దైవికంగా నడిపిస్తాడు. ఈ దేశాన్ని, గ్రామాన్ని, ప్రజలను, ప్రపంచ ప్రజలు ఆయనకు సన్నిధానంలో ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయనకు విధేయులై జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా నడిస్తే ఏ దేశమైనా, ఏ రాజ్యమైనా నిలవదు. మనం అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తుంటాం. రోమా రాజ్యాధినేతలు ఎందరో మరి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినప్పుడు రోమా రాజ్యం ఉడక నిలిచి ఉండలేదు. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా చేసిన వారి పనులు దేవుడు ఆమోదించాడు. కాబట్టి సోదరులారా, నమ్మకముగా దేవుని యందు విశ్వాసంతో ముందుకు వెళదాం. దేవుడు ఆ విధంగా మనము బలపరచునుగాక. కాబట్టి ఆ విధమైన తీర్మానంతో ముందుకు వెళదాం. ఎన్ని సమస్యలు వచ్చినా మరి నమ్మకంగా దేవుని యందు విశ్వాసంతో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల తండ్రి, యేసయ్య, నీ మాటలు, నీ సత్యాన్ని ప్రజలు వింటున్నారు. వారికి వాళ్ళ మనసు వారికి ఇచ్చినందుకు చేస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి ఎవరైతే తండ్రి నాయన వారి సమస్యలు, చీకటిలో బ్రతుకులు, తాగుబోతు, వ్యభిచారం, డ్రగ్స్, నేను వీటన్నిటి విషయంలో ప్రభా నాయన తండ్రి ప్రజల్లో దైవభయము, పాపభీతిని పుట్టించండి. కుటుంబాల్లో శాంతి దయచండి. దురాత్మలు వెళ్ళగొట్టండి, దుష్టశక్తులను వెళ్ళగొట్టండి. టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్ ఆయన జరిగినట్టు సహాయం చేయండి. సర్వలోకానికి నీ వాక్యం ప్రకటించబడినట్టు సహాయం చేయండి. గ్రామాలలో నీ వాక్యం వినపడినట్టు సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి నాయన ప్రభా, నీ రాకడ కొరకే మీ బిడ్డలను అందరినీ సిద్ధపరచుమని, శత్రు కార్యములు అయిపచ్చి దూరపరచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.